రాష్ట్రంలో వాహనదారులు గత 3 రోజులుగా పెట్రోల్ డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరుకుల రవాణా నిలిచిపోయిందని, కూలీలు పనిలేక ఇబ్బందులు పడుతున్నారని, అయితే 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు. కేంద్రం తమ చేతిలో ఉందని చెప్పుకునే చంద్రబాబు దాన్ని రాష్ట్రాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఎందుకు వాడడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఎక్కువ ముందు చూపు లేదని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రపంచానికి గంజాయి ఇక్కడి నుంచి వెళ్తుందని చెప్తున్నారు. గంజాయి సిగరెట్లో తాగేది బదులు చాక్లెట్లోకి వచ్చింది 100 రోజులు దాటిన కాడి నుంచి. విపరీతంగా దోపిడీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 6 నెలల్లో గోతులు పుడుతూ ఉన్నారు. ఊరినే టూత్ పాలిష్ కింద కొన్ని రోడ్లు గోతులు కప్పెట్టారు. మళ్ళీ ఆ గోతులు ఇంకా పెద్దవి ఇంతవి కనపడినాయి. పోలీసు వ్యవస్థ చెడిపోవటం, వీళ్ళ వల్ల వ్యవసాయం లేని చోట వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి నేర్చుకొస్తాడు. అక్కడికి వెళ్ళి సింగపూర్లో వ్యవసాయమే లేదు, వ్యవసాయం నేర్చుకొస్తారు అక్కడికి వెళ్ళి. వచ్చాక వీళ్ళందరికీ మీడియా వాళ్ళందరూ కూర్చోబెట్టి ఏం నేర్చుకొచ్చావు చెప్పమంటే అసలు మామూలుగా ఒక బయలుపోద్ది వీళ్ళందరిది. విమానం దిగంగానే మొత్తం విలేకరులందరూ కూర్చుని ఏం నేర్చుకొచ్చావు సార్ మాకు అప్పచెప్పంటే వీళ్ళంటే ట్రైనింగ్ ఫర్ ట్రైనీస్ అని, ట్రైనర్స్ అంటే వీళ్ళంటే మళ్ళీ వచ్చి భారతదేశం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ ట్రైనింగ్ ఇస్తారంట అక్కడ నేర్చుకున్నాయి. ఒకడు 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నారు. 2 3 సార్లు మంత్రులు చేస్తారు. ఏమీ రాదంట, పట్టుకొస్తే అక్షరం ముక్క రాదంటే సింగపూర్ వెళ్ళి నేర్చుకురావాలంటే డబ్బులు ఖర్చు పెట్టి. వెనకడికి గోళ చెప్తే బెదవాళ్ళ దిగంగానే ప్రెస్ మీట్, మా ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం నేర్చుకున్నారు చెప్పండి కట్టి పెట్టండి అయ్యా. దోసుకోవటం అయ్యింది, దాచుకుంటాకి వెళ్ళి ట్రైనింగ్ పేరుతో అక్కడికి ఇక్కడికి వెళ్ళే కంటే ఇక్కడ జనం వస్తున్నారు, పెట్రోల్ కష్టాలు ఉన్నాయి, సామాన్యులు అల్లాడిపోతున్నారు అనేది వీటి సంగతి చూడండి, వీటి నుంచి పట్టించుకోండి. శెట్టిబలిజ సంఘ ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు తెలిపారు. రానున్న ఎన్నికల్లో శెట్టిబలిజలంతా కూటమి వెంట ఉంటామని స్పష్టం చేశారు. వెనుకబడిన శెట్టిబలిజ సంక్షేమాన్ని గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ప్రకటిస్తూ జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో జ్యోతి కన్వెన్షన్లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. దొమ్మేటి వెంకటరెడ్డికి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శెట్టిబలిజ కులానికి ఆరాధ్య దైవమైన దొమ్మేటి వెంకటరెడ్డి సంపన్న కుటుంబంలో జన్మించి కులమతాలకు అతీతంగా సామాజిక సేవలు నిర్వహించారన్నారు. రంగును వెళ్లి వ్యాపారంలో భారీగా సంపాదించి తన సంపాదనంతా పేదల అభ్యున్నతికి ఖర్చు చేశారని వివరించారు. అలాంటి మహనీయుడైన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని కూటమి ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా ప్రకటిస్తూ జీవో జారీ చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడి ఉన్న తమ శెట్టిబలిజ కులానికి దిక్సూచిగా నిలబడిన వెంకటరెడ్డిని అందరూ స్మరించుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కృతజ్ఞత దినోత్సవాన్ని ఇప్పటికే విశాఖలో, అనకాపల్లిలో నిర్వహించామని, ప్రస్తుతం విజయవాడలో నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నట్లు వారు వివరించారు. రానున్న ఎన్నికల్లో శెట్టిబలిజలంతా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన శెట్టిబలిజ కులస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంతవరకు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతులు మీరే చేసుకుంటున్నారు, కానీ ఇప్పటి నుంచి ప్రభుత్వ పరంగా ఒక ప్రభుత్వ పండగల దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి రాష్ట్రమంతా
జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని చెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దానికి స్పందించి జీవో నెంబర్ 629 తేదీ 22/3/2026 తేదీన ఒక జీవో విడుదల చేశారు. ఆ జీవో విడుదల చేసినటువంటి సందర్భంగా చెట్టిబంజలంతా ఏకస్తులై విజయవాడ చెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈనాడు ఇక్కడ సమావేశమయ్యామని ఈ సందర్భంగా మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. దొమ్మేటి వెంకటరెడ్డి గారు 1853లో మార్చి 23వ తారీఖున అమలాపురం వద్ద బోడ స్కూల్లో జన్మించారు. ఆయన 1928లో మరణించారు. అంటే సుమారు 75 సంవత్సరాలు జీవించారు. ఆయన పుట్టిన తర్వాత వ్యాపారాలు చేయాలనే దృక్పథంతో రంగూన్ వెళ్ళి బర్మాలో షిప్పింగ్ బిజినెస్ చేయటం జరిగింది. చాలా ధనం సంపాదించారు. స్వతహాగానే ఆయన ధనవంతుడు. అయినా ఆ ధనం సంపాదించి మరలా తిరిగి అమలాపురం రావటం జరిగింది. అక్కడే రాజకీయ చైతన్యంతో విద్యాలయాలు కూడా ప్రోత్సహించి ఎక్కడ రంగూన్లో విద్యాలయాల వ్యాప్తికి విశేషమైనటువంటి కృషి చేసి రాజ్యాధికార దిశగా ఆలోచించి మేయర్గా కూడా పనిచేశారు దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఈవేళ పరిపాలన చేసేటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మా కులాన్ని గుర్తించలేదు, మా వెంకటరెడ్డి గారిని గుర్తించలేదు. ఈవేళ ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జాతీయ స్థాయిలో అంబేద్కర్ గారు, జాతీయ స్థాయిలో జ్యోతిరావు పూలే గారు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఒక పొట్టి శ్రీరాములు గారు, ఆ విధంగా ఈవేళ ఏదైతే జయంతిని ఇవాళ అధికారిక పండగగా జరపాలని చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఏదైతే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ మోడీ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ మా జాతిని గుర్తించి, మా నాయకుడిని గుర్తించి ఇవాళ ఇలాంటి గొప్ప ఇవాళ చరిత్రాత్మకమైనటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మా జాతి అందరి తరపున కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మా జాతి అందరి తరపున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఇవాళ గతంలో కూడా మేము మొన్న ఇచ్చిన తర్వాత అమలాపురంలో థ్యాంక్స్ సీఎం గారు అని ఒక కార్యక్రమం పెట్టాం. అమలాపురం నియోజకవర్గ పరిధిలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి థ్యాంక్స్ సీఎం గారు, థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమం తీసుకుని 2029లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు మా నాయకుడికి ఏదైతే, మా దైవానికి ఏదైతే మీరు ఇవాళ ఇంతటి గొప్ప ఇవాళ ఇది మీకు ఇచ్చారో అధికారిక పండగగా జరపమని మీరు ఇచ్చినందుకు కూటమికి కృతజ్ఞత సభని ఏర్పాటు చేసుకున్నాం. దానికి ముఖ్యంగా ముందుగా 10% రిజర్వేషన్ ఇచ్చి మాకు మద్యం షాపుల్లో 50% రాయితీ ఇచ్చిన ఎక్స్చేంజ్ మినిస్టర్ గారు వారి చేతుల మీదుగా మాకు ఇచ్చినందుకు, ఎందుకంటే 350 షాపులతో పాటు 100 బార్లు కూడా కేవలం ఈ గీత కులాలకు కేటాయించిన ఏకైక ప్రభుత్వం. అలాగే ఈరోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జీవోతో పాటు సర్దార్ గౌతులచ్చన్ గారిది కూడా జీవో కూడా అధికారికంగా ఇచ్చి, ఇద్దరు కూడా గీత కులాల్లో ఇద్దరు నాయకులు, మాకు 2 కళ్ళు, ఒక పక్కన గౌతులచ్చన్ గారు అయితే ఒక పక్కన దొమ్మేటి వెంకటరెడ్డి గారు, వారిద్దరి కూడా అధికారికంగా జీవోలు ప్రకటించి ఈరోజు రాష్ట్రం అంతా కూడా గీత కులాలపై ఉన్న ఆ ప్రేమను మరొకసారి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి ఈ జీవో ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపాలని చెప్పి ప్రతి దుక్కున కూడా మీటింగ్లు పెట్టుకుంటూ ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమం పెట్టాం. రాబోయే రోజుల్లో ఎందుకంటే ప్రభుత్వాలు కామన్గా ఈ లోన్స్ ఇస్తుంటారు, కానీ మాకు ప్రత్యేకించి అధికారంగా జీవోతో పాటు మద్యం షాపులో రిజర్వేషన్ కూడా ఇచ్చి చాలా గుర్తింపు ఇచ్చింది. దీన్ని ప్రతి గ్రామాల్లో కూడా, ప్రతి సెట్టుబల్జా కూడా అందరూ కూడా ప్రతి గుమ్మనంకు కూడా వెళ్ళి టచ్ చేసి ఈ జీవో ఇచ్చిన కూటమికి, అలాగే ఈ కార్పొరేషన్ ద్వారా మేము ఉన్నాం కాబట్టి
మేము ప్రతి దుక్కునికి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. సామాజిక సేవలో జనసేన కార్యకర్తలు ముందుంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు అన్నారు. వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు కేళం చంటి యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జన సైనికులంతా సామాజిక సేవలో ముందుంటారని ఆయన స్పష్టం చేశారు. జనసేన పార్టీ 15వ డివిజన్ నాయకులు కేళం చంటి యూత్ ఆధ్వర్యంలో రామలింగేశ్వర్ నగర్ వంగవీటి మోహనరంగ ఉద్యానవనం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, స్థానిక డివిజన్ అధ్యక్షులు గాదిరెడ్డి అమ్ములు కేళం చంటితో కలిసి ప్రారంభించారు. తొలుత ఉద్యానవనంలోని వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాటసారులకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ 15వ డివిజన్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ముదాహమన్నారు. జనసేన పార్టీ సామాజిక సేవకు పర్యాయ పదంగా నిలుస్తోందని అన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అనేక మంది సామాజిక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని 15వ డివిజన్ నాయకులు కేళం చంటి యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవా స్ఫూర్తిని కనపరచాలని ఆయన సూచించారు. 15వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు గాదిరెడ్డి అమ్ములు కేళం చంటి మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చలివేంద్రాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేసిన అమ్మిశెట్టి వాసుకు ధన్యవాదాలు తెలిపారు. కోలాహలంగా సాగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్, పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేళం చంటి యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో 15వ డివిజన్లో కేళం చంటి గారి ఆధ్వర్యంలో ఎండల ప్రభావితం ఎంత ఉందో మనం చూస్తూ ఉన్నాం. దాహాన్ని తీర్చడం కోసం ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేసి ఈ చలివేంద్రానికి మజ్జిగ పంపిణీ చేస్తూ మరి ఇక్కడికి డివిజన్ అధ్యక్షులు గాదిరెడ్డి అమ్ములు గారిని, అట్లాగే ఇక్కడ లోకల్ కార్పొరేటర్ అయినటువంటి బౌద్ధురి గారిని, అట్లాగే మేస్త్రి గారిని అందరిని కూడా కలుపుకుంటూ ఈ కార్యక్రమం చేయటం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలవటం చాలా సంతోషం. మరి జనసేన పార్టీ అంటే సేవా తత్వంతో సేవే మార్గంగా జనసేన పార్టీ స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు ఏది అవసరమో అది చేయటమే జనసేన లక్ష్యం. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కడైనటువంటి పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. ఈరోజు కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు మంచి పరిపాలన అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన మరి ఈరోజు కిష్లంక ప్రాంతంలో 15వ డివిజన్లో అంగరంగ వైభవంగా చేయటం, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం చేయటం. కేళం చంటి గారు పార్టీకి ఏదో ఒకటి నా వంతుగా నేను సర్వీస్ చేయాలని ఎప్పుడో 2014 నుంచి కూడా ఆయన పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్ములు గారు కానివ్వండి, అందరూ కూడా కలిసి మేము అందరం కూడా జనసేన పార్టీ అంటే ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఏదైనా కానీ కలిసికట్టుగా మేము ఉండి పార్టీని అభివృద్ధి చేస్తాం. రానున్న స్థానిక ఎలక్షన్లో మేము ఈ డివిజన్లో జెండా ఎగరేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. రోజు 15వ డివిజన్లో నా సోదరుడు మిత్రుడు కేళం చంటి గారి ఆధ్వర్యంలో మా తూర్పు నియోజకవర్గ నాయకులు శ్రీ అమ్మిశెట్టి వాసు గారి చేతుల మీదుగా 2 సార్లు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన అమ్మిశెట్టి వాసు గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా బౌద్ధూర్ అన్నయ్య గారు మొత్తం అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందుబాటులో ఉండి సేవ చేస్తామని, అట్లాగే కేళం చంటి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ముందు కోరుకుంటూ ఈ ఒక్క కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. 15వ డివిజన్లో ఎన్నో పలు కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అడుగుజాడలు నడుస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు గారికి, అలాగే 15వ డివిజన్ ప్రెసిడెంట్ అమ్ములు గారికి, మాజీ కార్పొరేటర్ బహదూర్ గారికి,
ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సహకరించిన జన సైనికులకు, వీర మహిళలకు, మా యువతరంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇలాంటి ముందు కార్యక్రమానికి ఎన్నో చేసుకుంటూ 15వ డివిజన్లో రామలింగేశ్వర 15వ డివిజన్లో జనసేన జెండా ఎగరవేస్తామని కార్పొరేట్ ఎలక్షన్లు ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరూ నమస్కారములు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి ఉండాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. కీళ్లవాతం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో భారీ వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. నగరంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, అవగాహనతో ఇటువంటి వ్యాధులను జయించవచ్చునని ఆమె స్పష్టం చేశారు. నగరంలోని బిఆర్టీఎస్ రోడ్డు నుండి సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్ వరకు ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీళ్లవాతం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ వాగ్దాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, వైద్యురాలు డాక్టర్ కావ్య, ఇతర రుమటాలజీ నిపుణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీళ్ల నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా గుర్తించడం వల్ల శాశ్వత వైకల్యాన్ని అరికట్టవచ్చని సూచించారు. ముఖ్యంగా మహిళలు ఈ సమస్య బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని, కేవలం పెయిన్ కిల్లర్స్ తో కాలక్షేపం చేయకుండా సరైన రుమటాలజిస్ట్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలని వారు కోరారు. విజయవాడ వంటి నగరాల్లో ఇప్పుడు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, అవగాహనతో ఈ వ్యాధిని జయించవచ్చని స్పష్టం చేశారు. ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ తరపున ఈరోజు ఇక్కడ ఉన్న రుమటాలజిస్ట్ అందరు కూడా వీ హ్యావ్ అరౌండ్ విజయవాడలో 11 మెంబర్స్ ఉన్నారండి. వీ హ్యావ్ రుమటాలజిస్ట్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీద అవేర్నెస్, యూజువల్లీ ఐ థింక్ Feb 2nd is a రుమటాయిడ్ అవేర్నెస్ డే if I'm not wrong. అండ్ ఏప్రిల్ ఇస్ ద మంత్ రుమటాయిడ్ అవేర్నెస్. ఎందుకంటే చాలామంది జాయింట్ పెయిన్స్ వస్తే అవి రెగ్యులర్ జాయింట్ పెయిన్స్ అనుకొని సైలెంట్గా ఏదో సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటూ దాని అలా కాలం వెళ్ళిపుచ్చుతూ ఉంటారు. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చి ఇట్స్ టోటలీ డిఫరెంట్ డిజీజ్. దీనికి అంత క్యూర్ లేదు కానీ బట్ ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలం. అది కూడా ఎర్లీగా మనం రికగ్నైజ్ చేసి ట్రీట్ చేస్తే సో చాలా వరకు దీన్ని మేనేజ్ చేయగలం. ఎస్పెషలీ విమెన్ ఆర్ మోస్ట్లీ ఎఫెక్టెడ్. అండ్ ఇది చాలామంది ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది అనుకుంటారు కానీ ఏ ఏజ్ వాళ్ళు ఎఫెక్ట్ అయినా అవ్వచ్చు. సో మనం ఎలా రికగ్నైజ్ చేయాలి సిమ్టమ్స్, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే నాట్ జస్ట్ పెయిన్ కిల్లర్ కాకుండా రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయటం. దాని ద్వారా ఎందుకంటే మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అంటే థెరపీస్ ఉంటాయి మేనేజ్ చేయడానికి, మెడికేషన్ అలాగే ఫిజియో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ కాబట్టి. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు వాకథాన్ అనేది రుమటాలజీ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసింది. సో దాంట్లో నేను భాగస్వాములై, బికాజ్ విమెన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు కాబట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం. ఒకప్పుడు రుమటాలజిస్ట్ మనకి చాలా రేర్గా ఉండేవాళ్ళు. ఐ థింక్ ఆంధ్రాలో యూజువలీ సిటీస్ మెట్రోస్కి వెళ్ళి ఒకళ్ళో ఇద్దరు ఉండాలి. కానీ ఈరోజు మనకి అందుబాటులో ఎంతోమంది ఉన్నారు కాబట్టి ప్రజలు మనకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అది జాయింట్ పెయిన్, సింపుల్ జాయింట్ పెయిన్ అనుకోకుండా కన్సల్ట్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవాలని రికమెండ్. వర్కింగ్ ఎట్ అన్విత హాస్పిటల్స్ విజయవాడ. సో ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఈ వాకథాన్ అనేది నిర్వహిస్తున్నాము. మెయిన్ పర్పస్ ఏంటంటే జనరల్గా చాలామందికి రుమటాలజిస్ట్ డాక్టర్ అంటే ఎవరు అని కూడా బేసికలీ కొంతమందికి ఐడియా ఉండదు. ఇప్పటికీ మేము మా కన్సల్టేషన్ రూమ్స్లో చాలామంది పేషెంట్స్ మాతో ఒక్కటే మాట చెప్తారు, ఈ జబ్బుకి మాకు ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలో తెలియక ఇన్నాళ్ళు తిరుగుతున్నాం మేడం అని చాలామంది ఇప్పటికీ మాకు చెప్తూ ఉంటారు. చాలామందికి ఇప్పటిదాకా ఏంటంటే గుండె సమస్యలు వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని, నరాల సమస్య వస్తే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని, పొట్టకు సంబంధించిన బాధలు వస్తే గ్యాస్ట్రోంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని మాత్రమే తెలుసు. సో ఈ రుమటాలజీ అనేది కూడా ఒక భాగం ఉంది అని, వీళ్ళు మెయిన్గా కీళ్ళవాతం నొప్పులు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్లస్ వేరే రకం కీళ్ళవాతం ఏదైనా ఆటో ఇమ్యూన్ సమస్యల గురించి దేన్నైనా ఈ డాక్టర్స్ అనేది స్పెషల్గా చూస్తారు అన్న విషయం జనరల్గా బేసికల్లీ ప్రజలందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. కృష్ణా నది తీరాన పెదపులిపాకలో కొలువి తీరి ఉన్న శ్రీ విజయ రాజరాజేశ్వరి దేవి మరియు శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వారి ఆలయంలో మహామృత్యుంజయ పాశుపద రుద్రయాగ మరియు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం మరియు భక్తుల ఆరోగ్య కాంక్షతో పూజ్య శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెదపులిపాకలోని ఆలయంలో మృత్యుంజయ హోమాలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ రోజు అమ్మవారికి పవిత్రమైన కృష్ణా నది జలాలతో విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కృష్ణా నది తీరాన పెదపులిపాకలో కొలువి తీరి ఉన్న శ్రీ విజయ రాజరాజేశ్వరి దేవి మరియు శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వారి ఆలయంలో మహామృత్యుంజయ పాశుపద
రుద్రయాగ మరియు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం మరియు భక్తుల ఆరోగ్య కాంక్షతో పూజ్యశ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెదపులిపాకలోని ఆలయంలో మృత్యుంజయ హోమాలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ రోజు అమ్మవారికి పవిత్రమైన కృష్ణా నది జలాలతో విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమాజానికి తన వంతు బాధ్యతగా ముందుకు వస్తూ వేసవి కాలంలో బాటసారులు, నిరాశ్రయులకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని ది న్యూ ఫంక్షన్ మెటీరియల్ సప్లైర్స్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జునరావు కుమారి తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో సేవ చేయడం తమ అసోసియేషన్ ధ్యేయమని, రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ది న్యూ ఫంక్షన్ మెటీరియల్ సప్లైర్స్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ షామియానా వర్తక సంఘం 4వ జోన్ ఆధ్వర్యంలో మజ్జిగ అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విజయవాడలో అన్నపూర్ణ థియేటర్ సమీపంలో ఉన్న శ్రీరామ సప్లైర్స్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బాటసారులు, కార్మికులు, నిరాశ్రయులు పెద్ద సంఖ్యలో పాల్గొని లబ్ధి పొందారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జునరావు కుమారి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దాహం తీర్చే మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో పరస్పర సహకారం, మానవతా విలువలను పెంపొందిస్తాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, స్థానిక వ్యాపారవేత్తలు మరియు సేవాభావం కలిగిన పలువురు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విజయవాడలో చాలా చోట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే సందర్భంగా మాది శ్రీరామ సప్లైస్ 45 ఏళ్ళ నుంచి సంస్థ ఉంది. ఎప్పుడు ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అదే భాగంగా మన షాప్ దగ్గర శ్రీరామ సప్లైర్స్ షాప్ దగ్గర ఈ సందర్భంగా ఈ మజ్జిగ, రాగి జావ, పుల్కా, సాంబార్ అన్నము ఇవన్నీ కూడా ఒక 300 మంది దాకా అరేంజ్ చేస్తున్నాము. అందరూ వచ్చి చాలా హ్యాపీగా తీసుకుంటున్నారు. అలాగే మాది విజయవాడ ది ఫంక్షన్ మెటీరియల్ సప్లైర్స్ అండ్ డెకరేటర్స్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. మేము కూడా అసోసియేషన్ గురించి కూడా చేస్తూ ఇలాంటి ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో అందరం కలిసి కూడా ఈ నెల 2 నెలలు కూడా ఎండాకాలం అంతా కూడా మజ్జిగ పంపిణీలు, వాటరు ఇదంతా కూడా మాది 6 జోన్లుగా విభజించబడింది. అన్ని జోన్లలో కూడా ఈ కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తాం. మీ పేరు చెప్పండి. నా పేరు మల్లికార్జునరావు అండి, శ్రీరామ సప్లైస్ అధినేతను. ఈ గార్లపాటి లీలా మల్లికార్జునరావు, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఇది ఎప్పుడు చేస్తూ ఉంటాము. మెటీరియల్ అసోసియేషన్ సప్లై తరఫున మా సభ్యులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ని మేము సక్సెస్గా ఎప్పుడు మజ్జిగ పంపిణీ, ద్రాక్ష అన్నీ మా చేతైనందుకు సాయ సహకారాలు పేదలకు పంచుతాం. మేము ఏదైనా ఉపాధి చేయాలి అనుకుంటే ఏ సేవలోనైనా కూడా ఉంటాము. మా టెంట్ హౌస్ వాళ్ళందరూ కూడా సాయ సహకారాలతో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నారు. గత 25 ఏళ్లుగా నిరంతరంగా వాసవి మాత కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు పేరం కృష్ణమూర్తి తెలిపారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. వాసవి అమ్మవారి ఆశీస్సులు సమస్త ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు పేరం కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 61వ డివిజన్ శాంతినగర్ ప్రాంతంలో శ్రీ సాయి కృష్ణ లలిత రైస్ ట్రేడర్స్ వద్ద వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పేదలు, నిరుపేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పేరం కృష్ణమూర్తి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో పెనుగొండకు వాసవి పెనుగొండ జిల్లాగా నామకరణం చేయడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. అలాగే వాసవి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా డూండి రాకేష్ను నియమించడం
రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆర్యవైశ్య ప్రముఖుడు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నిర్మించడం వంటి నిర్ణయాలు సంతోషకరమని తెలిపారు. అదనంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గత 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా వాసవి మాత కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుంటున్నామని ఆయన తెలిపారు. ఆర్యవైశ్య సంక్షేమం, అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. అమ్మవారి కృషితో సమాజం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి ముక్కాముల వెంకట సుబ్బారావు, గౌరవ సలహాదారు ఎన్ రాజారావు, కోశాధికారి ఉడత బాల వెంకట శివ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు గుంటూరు వెంకట అప్పారావు, జాయింట్ సెక్రటరీ కొర్రపురోలు వీరాంజనేయులు, యువజన మరియు మహిళా విభాగాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము గత 25-26 సంవత్సరాల నుంచి ఈ వాసవి అమ్మవారి పుట్టినరోజు కానీ వాసవి కార్యక్రమాలు కానీ చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంటి దగ్గర అక్కడ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఎందుకని అమ్మవారు బయట పబ్లిక్లో పెట్టమని చెప్పారని మేము పబ్లిక్లో 1500 మందికి భోజనం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమం చేస్తున్నాం. ఇది మాది వాసవి సేవా సంఘం 61వ డివిజన్. దీనిలో మహిళా విభాగం ఉంటుంది, యువజన సంఘం ఉంటుంది. ఈ 3 సంఘాలు కలిపి ఉమ్మడిగా ముగ్గురు కలిపి ఒకే మాట మీద ఈ సంవత్సరం పైపు లోడ్లు సాయికృష్ణ లలిత రిజిస్ట్రేటర్స్ వద్ద చేయడానికి అందరూ నిర్ణయించుకొని ఈ కార్యక్రమం నిర్వహించాం. మాకు ప్రభుత్వం కూడా అలాగే పెనుగొండని వాసవి పెనుగొండగా ప్రకటించిన ఒకటిను, తర్వాత ఆత్మార్పణ కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ పబ్లిక్ హాలిడేగా ప్రకటించడం ఒకటి. అదే కాకుండా పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని 58 అడుగుల విగ్రహాన్ని కూడా అమరావతిలో ప్రకటించి స్థాపించారు. అదే కాకుండా మాకు డేరింగ్ హీరో డాష్ హీరో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ చైర్మన్గా డూండి నాగేష్ని కూడా మాకు విజయవాడ ప్రాంతవాసిని నిర్ణయించడం కూడా మాకు ఈ ప్రభుత్వం కలిపి చేయడం వల్ల ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్, జై వాసవి. రాష్ట్రంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేల వ్యవహార శైలి రోజురోజుకు మరింత దారుణంగా మారుతుందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. ఇటీవల టోల్ ప్లాజాల వద్ద ఎమ్మెల్యేల అనుచరుల ఆగడాలు, కిడ్నాప్ ఘటనలు, మహిళలపై వేధింపులు, అధికారులపై దాడులు జరుగుతున్న సంఘటనలే దీనికి నిదర్శనమన్నారు. ఎంతటి ఘటనలు బహిరంగంగా జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరూ స్పందించకపోవడం బాధాకరమని సుధాకర్ బాబు ఆక్షేపించారు. చంద్రబాబు, లోకేష్ అధికార పోరాటంలో నిమగ్నమై ఉండగా పోలీసులు కూడా అదే కారణంగా తప్పు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే అనుమానం కలిగించే విధంగా ఒక రాచరికపు వ్యవస్థని రాజులు పరిపాలించిన రోజుల్లో ఎలాంటి హింసలకు ప్రజలకు గురయ్యేవాళ్ళో, ఎలాంటి బాధలకు గురయ్యేవాళ్ళో ఈ రోజున అదే పరిస్థితి ఈ రాష్ట్రంలోకి వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే స్వయాన ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్యేలను అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రి గారే, ఆ ముఖ్యమంత్రి గారికి కొడుకు పాత్రలో ఉన్న ఒక మంత్రి గారు లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇది ప్రజల యొక్క ప్రభుత్వము, ప్రజలకు కస్టోడియన్గా ఉన్నామే కానీ రాచరిక వ్యవస్థ కాదు అనే విషయాన్ని ఏ ఒక్క రోజు కూడా కింది సిబ్బందికి అనగా పోలీసు వ్యవస్థకు, రెవెన్యూ వ్యవస్థకు, మరి ముఖ్యంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు చెప్పటంలో, నేర్పించటంలో పూర్తిగా అలక్ష్యాన్ని చేశారు. అదే కాదు, మీరు ఎలాగైనా వ్యవహరించండి, ఏ అడ్డు లేదు, మహిళలతో అసభ్యంగా వ్యవహరించండి, మేమేమనం, టోల్ గేట్ల దగ్గర జనాలను కొట్టండి, మేమేమనం. ఆ టోల్ గేటు 150 రూపాయలు, 200, 300 ఉంటుందా, అక్కడ కూడా గొండాగిరి చేయండి, ఏం పర్లేదు, మన ప్రభుత్వమే ఉంది. దళిత మహిళలను, దళిత ఆడబిడ్డలను, మైనర్లను రేపులు చేయండి, పిల్లలు పుట్టించండి, అయినా మేమేమనం.
లేదా ఒక డప్పు కళాకారుడైన మాదిగ సోదరుని చంప చెల్లుమనేటట్టు కొట్టండి, మేమేమనం. విజయవాడ బస్టాండ్ మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ల సమీపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రావడంతో కార్యాలయంలో కొన్ని వస్తువులు దగ్ధమయ్యాయి. ఆర్టీసీ అధికారులు సమాచారం మేరకు హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మొదటి అంతస్తులో ఉంచిన పాత ఫర్నిచర్, పాత కంప్యూటర్లు, దస్త్రాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.